అన్నారండి. దేవుడికి స్తోత్రములు. వాక్యం చెప్తున్నాము. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడుకున్నామండి. 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు నెహెమీయా గారు ప్రార్థన చేసింది ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏంటంటే యెరూషలేము గుమ్మములు కాల్చివేశారంట. యెరూషలేము గుమ్మములు కాల్చివేశారని నెహెమీయా గారు ఆ బంధువు వచ్చి చెప్పిందంట నెహెమీయా గారికి. చెప్పినప్పుడు ఈయనేం చేసిండు, అయ్యో నా పితరుల సమాధుల దొడ్డి యెరూషలేము గుమ్మములు కాల్చివేశారు అని చెప్పేసి ఈయన ఉపవాసం ఉండి దేవాతి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడంటండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఈయన ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. అంటే ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆలకించి జవాబిచ్చే తండ్రివి నీవే, మాకు ఎవరు లేరని ఉపవాసం ఉండి నెహెమీయా గారు ప్రార్థన చేశారంట. యెరూషలేము కోసము, యూదా ప్రజల కోసము, ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన రాజుగారి దగ్గర పనిచేసే ఆయన, ఏది ద్రాక్షారసం గిన్నె నీళ్లు పానం అందించే ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఆయనకి. రాజుగారు అంటే అది గవర్నమెంట్. ఆయన దగ్గర ఆయన గిన్నె అందించే ఒక నాయకుడు. అయితే ఈ ఉపవాసం ఉండిపోవటం వల్ల ఈ రాజుగారు అడిగారంట, నీవు ఎప్పుడూ కూడా ఎంత అనారోగ్యంగా, ఎంత దీనంగా నువ్వు కనపడలేదు కదా, నీకు ఎప్పుడూ కూడా వ్యాధి లేదు కదా. అయితే 2వ అధ్యాయంలో 2వ వచనంలో, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగి ఉన్నదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులు ఉండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అన్నాడంట. నెహెమీయా అన్నాడంట. ఏంటి, ఆయన పితరులు, ఆయన యెరూషలేము పట్టణం అంత కాల్చివేశారు. రాజా, నీ గిన్నె అందించినప్పుడు పోయినప్పుడు నీ ముఖం ఏంటి వికారంగా ఉంది, నువ్వేంటి ఎలాగున్నావు, నీకేమి అది లేదు కదా, నువ్వెందుకు ఎలాగున్నావని రాజుగారు నెహెమీయాని అడిగినప్పుడు, నెహెమీయా గారు ఈ సంగతులు, నా పట్టణం పాడైంది, నాకు యెరూషలేము గుమ్మములు కాల్చివేశారు, అందుకనే నేను దుఃఖం పడుతున్నానని చెప్పినప్పుడు నీకు ఏమి కావాలో చెప్పమని చెప్పిండంట. అడిగిందంట రాజుగారు. అప్పుడు రాజుగారు భార్య అని రాణి కూడా ఒకసారి ఉండి ఎన్ని రోజులు టైం కావాలని అడిగారంట. అయితే పలానా ఇన్ని రోజులు అని చెప్పినప్పుడు, ఆయన సెలవు ఇచ్చినప్పుడు నెహెమీయా గారు ఒకటి చెప్పారంట, నేను ఈ పట్టణం దాటి వెళ్ళుటకు అక్కడ కావలసిన మాన్లు అవన్నీ కావాలని అన్నప్పుడు అడవి మీద ఉన్న ఆసాపుతో మీరు ఒక తాకీదు రాసి నాకు పంపమని చెప్పినప్పుడు రాజుగారు దానికి అంగీకరించి ఆ తాకీదులు రాసి, ఆ లెటర్ రాసి ఇచ్చినప్పుడు ఆయనతో పాటు కొంతమందిని కూడా పంపించాడంట దేవుడు.
ఇందుకు ఉపవాసం ఉండటం వల్ల ఆ రాజుగారు మనసు మార్చి, రాజుగారికి ఉన్న మనసు మార్చేసి దేవుడు ఆ రాజుగారితో మాట్లాడటం వల్ల ఆ పనివారిని పంపించారంట. పంపించినప్పుడు ఈ తాకీదు కూడా రాసినప్పుడు ఆసాపు అరణ్యం మీద అంటే అడవి మీద ఉన్న ఆ సైన్యాధిపతి కావాల్సిన ఆ దూలాలు కానీ మానులు కానీ అవి అన్నీ ఇచ్చి పంపించారంట. దేవునికి స్తోత్రములండి. అయితే ఈ 8వ అధ్యాయము పట్టణ ప్రకారములకును మందిరముతో నిబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని, అలాగ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపించిన నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. దేవుడి స్తోత్రములండి. ఈ రాజుగారు ఆలకియటానికి, రాజుగారు పంపేయటానికి నా దేవుని కరుణా హస్తము కొలది నాకు సెలవిచ్చాడు కాబట్టి నా మనవి ఆలకించనని చెప్పేసి నెహెమ్యా గారు చెప్పారండి. దేవుని స్తోత్రాలు. ఆ తాకీదులు అవి తీసుకొని సైన్యాధిపతులు, గుర్రములు, రౌతులు కూడా నెహెమ్యా గారితో పాటు వెళ్ళి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన, నెహెమ్యా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల మాత్రమే ఈ కార్యం జరిగింది. రాజుగారు రాణిగారు మాట్లాడుకోవటం, రాజుగారు మనస్సు మారటం అంటే ఇది గొప్ప భాగ్యం. అది ఉట్టిగా మాట్లాడితే జరగదు. ఉపవాసం ఉండి దేవాతి దేవునికి ప్రార్థన చేయటం వల్ల, ఉపవాసం తోడవటం వల్ల కార్యాలు జరిగి సెలవిచ్చి యెరూషలేముకు పంపించి మానులు ఆ దూలాలు అన్నీ పంపించి సేవకులను కూడా గుర్రాలు రౌతులతో పంపించాడండి. దేవుడికి స్తోత్రములు. ఇదంత కార్యం చేయటానికి ఎవరు కారణం అంటే ప్రార్థన కారణం. ఆ నెహెమ్యా గారు చేసిన ప్రార్థన దేవాతి దేవుడు ఆలకించి రాజును మనసును మార్చి ఇవన్నీ జరిగించినందుకు దేవుని స్తోత్రములండి. అదే విధముగా మనం కూడా ఇప్పుడు ఉపవాస రోజుల్లో ఉన్నాం కాబట్టి మన అందరం కూడా దేవుడికి దగ్గరగా ఉండి ప్రార్థన చేస్తూ దేవుళ్ళు ఆనందపడుతూ మనం ఎక్కువగా ప్రార్థన చేసి బైబిల్ చదువుతూ పాటలు పాడుకుంటూ దేవుడితో గడపాలని, ఉపవాసం ఎప్పటి నుంచి కూడా ఉపవాస ప్రార్థనలో సాధించదంటూ ఏదీ లేదు, అన్నీ సాధ్యమే కనుక నెహెమ్యా గారు ప్రార్థన చేసి యెరూషలేము ఆ గోడల్ని కట్టించిన ప్రకారంగా మనం ప్రార్థన చేసి యెరూషలేము లాంటి గోడలు మన దగ్గర ఏమున్నాయో అది ఏమైనా సరే పడగొట్టి కూల్చేసి కట్టబడుటకు దేవాది దేవుడే మనకు తోడై ఉంటాడు. కాబట్టి అందరూ కూడా దేవుడితో మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని దేవుళ్ళో కలిగి ఉండాలని ఆశపడుతూ ఈ వాక్యం చెప్పానండి. దేవుడికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యం దేవుడు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రములు. తండ్రి, ప్రార్థించుకుందాం అందరము. దేవానికి స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మడానికి వందనాలు. ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో నా తండ్రి మీరు కార్యం జరిగించండి. విని వారు నా తండ్రి నీకు అంటుగట్టబడి జీవించట కృప చూపండి. ప్రతి వారి జీవితంలో కూడా మీరు సహాయం చేయండి అయ్యా తండ్రి. పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, ఆయా డిగ్రీ పిల్లలు తండ్రి, ఆయా తండ్రి పీజీ చదివే పిల్లలు నా తండ్రి ఇంకేమేమి పరీక్షలు రాస్తుంటారో అన్ని పరీక్షలకి అందరి పిల్లలకి తోడయ్యండి. అందరి పరీక్షలు నువ్వు జయప్రదంగా అందరిలో ఉండి రాపించి జయమునిచ్చి విజయమునిచ్చి కాపాడమని, ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ వచ్చుట కృప చూపమని యేసయ్య మా ప్రార్థనలు ఆలకించి జవాబు ఇవ్వమని యేసయ్య అందరి పిల్లల్ని కాపాడమని యేసయ్య 10వ తరగతి చదువుతున్న పిల్లలు నా ప్రభు అని స్తోత్రాలు. చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు కనుక మీరు తోడయ్యండి. తెలివి, జ్ఞానం, ఆరోగ్యం ఇచ్చి పరీక్షలు రాపించి జయం దయచేయమని యేసయ్య నామములు అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.